హలో గైస్, ఇవాళ వీడియోలో ఇంకో కోడింగ్ క్వశ్చన్ చూద్దాం. ఇది ప్రీవియస్గా టీసీఎస్ 2020లో జరిగిన ఎన్క్యూటీ అంటే 2020 బ్యాచ్కి జరిగిన ఎన్క్యూటీలో ఇది అడిగాడు. ఫస్ట్ ఫేజ్ అనమాట. మొత్తం 3 ఫేజ్ ఉంటాయి. ఒక రోజులో అంటే 3 షిఫ్ట్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ షిఫ్ట్ ప్రోగ్రామింగ్ క్వశ్చన్ ఇది. సో ఏంటంటే ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఇక్కడ ఉంది. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ది వర్డ్ ఈజ్ ఎ వ్యాలిడ్ కీవర్డ్ ఆర్ నాట్. ఓకే అని అడుగుతున్నాడు. అది పైథాన్, సి అలా కొన్ని లాంగ్వేజ్ ఇస్తారు, ఏదైనా రాయొచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కీవర్డ్స్ అంటే ఏంటో చూద్దాం. కీవర్డ్స్ అనేవి రిజర్వ్డ్ వర్డ్స్ అనమాట. అంటే వీటిని మనం ఒక వేరియబుల్ నేమ్గా వాడలేం, అలాగే ఫంక్షన్ నేమ్గా వాడలేం, అలాగే ఏ ఐడెంటిఫైర్గా కూడా వాడలేం. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఏ =10, బి =20, ఏ ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అలా రాస్తున్నాం కదా. సో ఇప్పుడు ఏబిసి అవేంటి వేరియబుల్స్. ఓకే, వాటిలో వాల్యూ స్టోర్ చేసుకోగలం. కాకపోతే ఇప్పుడు మనం ఈ కీవర్డ్ అనే దాన్ని అవి రిజర్వ్డ్ వర్డ్స్ అంటే పైథాన్ అంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కైనా ఇవే ఉంటాయి దాదాపు. ఇవి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది క్రియేట్ చేసేటప్పుడు కొన్ని ప్రీడిఫైన్డ్ నేమ్స్ అనేవి క్రియేట్ చేశారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఉన్న ఒక రిజర్వ్డ్ కీవర్డ్ పేరు ఫర్ అనమాట. ఫర్ లూప్ కదా మనం రాసేది, ఫర్ ఐ ఇన్ రేంజ్ అని. అది మనం ఇటరేట్ అవ్వడానికి రాస్తాం ఫర్ అనేది. సో ఇప్పుడు ఈ ఫర్ని మనం వేరియబుల్గా యూజ్ చేయలేం. సో అలాంటివన్నీ రిజర్వ్డ్ వర్డ్స్ అనమాట. అంటే పైథాన్లో ఆల్రెడీ క్రియేట్ చేయబడిన కొన్ని డిఫైన్డ్ వర్డ్స్. సో వీ కెనాట్ యూజ్ కీవర్డ్స్ యాజ్ వేరియబుల్ నేమ్, ఫంక్షన్ నేమ్ ఆర్ ఎనీ అదర్ ఐడెంటిఫైర్స్. దే ఆర్ యూజ్డ్ టు డిఫైన్ సింటాక్స్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ది పైథాన్ లాంగ్వేజ్. ఇది పైథాన్ లాంగ్వేజ్ యొక్క సింటాక్స్, స్ట్రక్చరు. అంటే ఇప్పుడు ఫర్, ఇఫ్ అలాంటివి ఏంటి, ఒక సింటెక్స్ అవంతే. లూప్కి సింటెక్స్, లేకపోతే ఒక కండిషన్కి సింటెక్స్, అట్లాంటి వాటి గురించి వాడేవే ఈ కీవర్డ్స్ అనమాట. సో ఈ లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్ ఇవి ఉంటాయి అన్నమాట మన పైథాన్లో. కీవర్డ్స్ అనేవి ఏంటి, ఫాల్స్, అలాగే ట్రూ, ఎల్ఇఫ్, ల్యాండా, నన్, ఎల్స్, నాన్ లోకల్, ఇవన్నీ కూడా. ఓకే, ఇవన్నీ కూడా మన కీవర్డ్స్. ఈ డెఫ్ అనేది ఏంటి, మనం ఫంక్షన్స్ యూజ్ చేస్తాం. కంటిన్యూ దానికి అంటే ఒక ఇటరేషన్లో ఏదైనా పాస్ అయ్యి ఆ ఇటరేషన్ బ్రేక్ అయిపోయి కొత్త ఇటరేషన్ స్టార్ట్ అవ్వాలి అనుకుంటే కంటిన్యూ యూజ్ చేస్తాం. ఇంపోర్ట్ అంటే ఏదైనా ప్రీడిఫైన్డ్ లైబ్రరీ ఫైల్స్ ఉంటే ఇంపోర్ట్ చేసుకోవడానికి, అంటే ప్రోగ్రామ్లు యూజ్ చేసుకోవడానికి ఇంపోర్ట్ వాడతాం. వైల్ అనేది లూప్ కండిషను, అలాగే ఇఫ్, క్లాసు, ఇవన్నీ కూడా కీవర్డ్స్. సో వీడు ఏదైనా ఒక స్ట్రింగ్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఫాల్స్ అని ఇచ్చినప్పుడు ఈ ఫాల్స్ అనేది వ్యాలిడ్ కీవర్డా కాదా అనేది మనకి ప్రింట్ కావాలి. సో అది వాడు ఇచ్చిన ప్రోగ్రామ్. ఇప్పుడు పైథాన్లో చేయాలనుకుంటే మీకు ఈజీగా బిల్ట్-ఇన్ ఫంక్షన్స్తో చేయొచ్చు. బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ కూడా అందులో యాక్సెప్టెడే. ఒకవేళ మీరు సి లాంగ్వేజ్ చేయాలి అనుకుంటే ఇట్లా ఏదైతే ఇలాంటివి ఉన్నాయో సి లాంగ్వేజ్కి కొన్ని ఎక్స్ట్రా ఉంటాయి, 32 ఉంటాయి. ఇప్పుడు ఈ 32 ఉన్నవి సి లాంగ్వేజ్వి కూడా మీకు వచ్చి ఉండాలి. అప్పుడైతే మీరు ఏం చేయాలి, సి లాంగ్వేజ్లో లాజిక్ ఏంటంటే వాడు ఇచ్చిన స్ట్రింగ్ని ఈ ప్రతి దాంతో కంపేర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫాల్స్ ఉంది కదా, ఇందులో కూడా అలా చేయొచ్చు. కాకపోతే ఇందులో ఇన్బిల్ట్ ఫంక్షన్ ఉంది. ఓకే, ఫాల్స్ ఉంది కదా, ఇప్పుడు మనకి ఇచ్చిన స్ట్రింగ్ ఫాల్స్. ఓకే, ఇప్పుడు ఫాల్స్ అనేది వాడు ఇచ్చాడు. సో ఫాల్స్ని మనం ఫస్ట్ ఎల్ఇఫ్తో కంపేర్ చేస్తాం, ల్యాండాతో కంపేర్ చేస్తాం, అలా అన్నిటితో కంపేర్ చేస్తాం. ఏది ట్రూ అయితే, ఒకవేళ వాటిలో ఏదైనా ట్రూ అయితే అది ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ అంటే కీవర్డ్స్ అని అర్థం. ఓకే, రిజర్వ్డ్ కీవర్డ్ అని అర్థం. ఒకవేళ వీటిలో లేదనుకోండి, అదేంటి, కీవర్డ్ కానట్టు. అట్లా చెక్ చేయాలి. ఓకే, అంటే మీకు ఈ కీవర్డ్స్ అన్నీ వచ్చి ఉండాలి. అలా కాకుండా పైథాన్లో అయితే మీకు డైరెక్ట్గా ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ ఉన్నాయి, దాంతో యూజ్ చేసి ఏ విధంగా ఈజీగా చేయాలని ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనకి ప్రోగ్రామ్ చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఒక స్ట్రింగ్ని రీడ్ చేయాలి కదా. ఎందుకంటే ఒక స్ట్రింగ్ వాడు ఇస్తాడు ఏదో ఒకటి, అంటే ఫాల్స్ కానీ, లేకపోతే కీ అని, లేకపోతే ఏబీసీ అని, ఏదో ఒకటి వాడు ఇస్తాడు. సో దాన్ని ఎస్ = స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ ఆఫ్ ఇన్పుట్. ఓకే, ఇన్ని ఇన్పుట్ రీడ్ చేశాను. ఓకే, ఇప్పుడు దీనికంటే ముందు మనం ఏం చేయాలి, ఇంపోర్ట్ అని ఉంది కదండి ఇక్కడ. ఈ ఇంపోర్ట్ దేనికి యూజ్ అవుతుంది, ప్రీడిఫైన్డ్ ఫైల్స్ ఏదైనా అంటే లైబ్రరీస్ ఏవైనా ఉంటే దాన్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రోగ్రాంలో స్క్వేర్ రూట్ చేయాలి అనుకుంటే ఇంపోర్ట్ మ్యాథ్ అనే టూల్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఆ మ్యాథ్లో చాలా రకాల ఫంక్షన్స్ అనేవి ఉంటాయి, సీల్, ఫ్లోట్, అలాగే అలాంటివి ఉంటాయన్నమాట. సో అందులోనే స్క్వేర్ రూట్ అలాంటివి ఉంటాయి. అలా ఏవైతే మ్యాథమెటికల్ ఫంక్షన్స్ చేయాలనుకుంటున్నారో, కాంప్లెక్స్ ఫంక్షన్స్ అవి ఉంటాయి. అలాగే ఈ కీవర్డ్స్ కూడా ఒక లైబ్రరీ ఉంది, అదేంటి, ఇంపోర్ట్. దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో దాన్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి ఇంపోర్ట్ కీవర్డ్. సో ఇంపోర్ట్ కీవర్డ్ అనమాట. ఈ ఇంపోర్ట్ కీవర్డ్స్ అంటే ఏంటి అర్థం, ఈ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ ప్రోగ్రాంలో యూజ్ చేసుకోవడానికి యాక్సెస్ మనం రాసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఎస్ = str ఆఫ్ ఇన్పుట్ అని మనం ఇన్పుట్ తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇన్పుట్ అనేది మనకి ఇప్పుడు ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ వాడు ఇచ్చింది ఒక స్ట్రింగా లేకపోతే లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్సా. అంటే ఒక 10 వర్డ్స్ ఇచ్చేసి ఆ 10 వర్డ్స్లో ఇవి ఏవే వర్డ్స్
ఇది మనకి రిజర్వ్డ్ కీవర్డ్సా అని చెక్ చేయమన్నాడా, లేదంటే ఒక్క స్ట్రింగే ఇచ్చి దాన్ని మనం చెక్ చేయమన్నాడా అని చూసుకోవాలి. కాకపోతే ఇక్కడ మనకి ఆ కండిషన్ ఏం చెప్పలేదు. సో మనకి ఆ ఎగ్జామ్లో ఇచ్చిన టెస్ట్ కేసెస్ బట్టి మనం అర్థం చేసుకోవాలి. అది ఒకవేళ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఇచ్చాడా, లేకపోతే ఇండివిజువల్ స్ట్రింగ్స్ ఇచ్చాడా అని. ఇక్కడ మనం ఇక్కడ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఇచ్చాడు అనుకుని నేను లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ చేస్తున్నాను. ఓకే, ఎందుకంటే ఇండివిజువల్ స్ట్రింగ్ అయితే ఈజీ కంపేర్ చేయొచ్చు కదా. కాబట్టి నేను లిస్ట్ తీసుకున్నాను చూడండి. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఒక ఎంటీ లిస్ట్ తీసుకున్నాను. కౌంట్ కావాలి కదా ఎన్ని ఉన్నాయో. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం, ఫర్ ఐ ఇన్ రేంజ్. మామూలు తెలిసిందే కదా మీకు లిస్ట్ని ఎలా రీడ్ చేసుకోవాలో. ఫర్ ఐ ఇన్ రేంజ్ అండ్ ఎల్ డాట్ అపెండ్ ఆఫ్, ఇది డి అనుకుంటున్నాను. ఈ డీని మనం రీడ్ చేయలేదు కదా ఇక్కడ ఇక్కడ డీని రీడ్ చేయాలి. డి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి స్ట్రింగ్ కాబట్టి ఎస్టీఆర్ ఆఫ్ ఇన్పుట్. ఓకే, మొత్తం ఎన్ సార్లు అంటే ఎన్ ఉన్నాయన్నమాట ఐటమ్స్ లిస్ట్లో. ఓకే, అపెండ్ అంటే ఏంటి, యాడ్ అవుతుంది కాబట్టి. ఓకే, ఇంతవరకు కదా ఇప్పుడు లిస్ట్ తయారైపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి చూడండి. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఎన్ అంటే లిస్ట్ని మ్యానిపులేట్ చేసుకుంటున్నాం అక్కడ. ఓకే, ఐ వాడేసాం కాబట్టి జే వాడుస్తున్నాను. ఎందుకు మనకి ఒక్కొక్క వర్డ్ కావాలి. అంటే ఇప్పుడు ఒక లిస్ట్లో హాయ్, హలో, ఎల్స్, ఫర్ అని ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు హాయ్, హలో మనకి రిజల్ట్ కీవర్డ్సా కాదు. అంటే హాయ్ చెక్ అవ్వాలి, హలో చెక్ అవ్వాలి, ఎల్స్ చెక్ అవ్వాలి, ఫర్ చెక్ అవ్వాలి, అన్నీ చెక్ అవ్వాలి. కాబట్టి మనకి ఆ లిస్ట్ని మొత్తాన్ని యాక్సెస్ చేసుకోవాలి. సో ఫర్ జే ఇన్ రేంజ్ ఎన్. సో మనం ఆ లిస్ట్ని యాక్సెస్ చేసుకుంటున్నాం. ఓకే, ఇఫ్ ఇక్కడ మనం చూడండి. ఇప్పుడు మన కీవర్డా కాదా అని చెక్ చేయడానికి మనకు ఒక ప్రీ డిఫైన్డ్ ఉందని చెప్పాను కదా మీకు. బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఏంటి, డాట్ ఈజ్ కీవర్డ్. ఓకే, దానికి మనం చేయాలంటే ఇక్కడ చూడండి ఇంపోర్ట్ కీవర్డ్ అని ఉంది కదా. ఈ కీవర్డ్లోనే ఉంటాయి అవి. ఈ కీవర్డ్ అనే లైబ్రరీ ఫైల్స్లోనే ఈ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఉంటాయి. కాబట్టి మనం ఇలాంటి వాటిని ఎలా యాక్సెస్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఏవైతే ఇంపోర్ట్ చేసుకున్నామో ఆ ఇంపోర్ట్ నేమ్ డాట్ ఓకే ఈజ్ కీవర్డ్. ఇక్కడ ఫంక్షన్ రాయాలి ఈజ్ కీవర్డ్. ఓకే, కీవర్డ్ డాట్ ఈజ్ కీవర్డ్. ఏది కీవర్డ్ అని చెక్ చేయాలో అది బ్రాకెట్లో రాయాలి. ఇప్పుడు మనం ఏది చెక్ చేయాలి, లిస్ట్లో ఉన్న ఎలిమెంట్ని మనం కీవర్డా కాదా అని చెక్ చేయాలి. కాబట్టి లిస్ట్లో ఉన్న ఎలిమెంట్ ఏంటి, ఇప్పుడు ప్రస్తుతానికి జే కదా, ఎల్ ఆఫ్ జే. అంటే జే ఏ ఇండెక్స్ అయితే అది, జే 0 అయితే ఎల్ ఆఫ్ 0 అంటే ఫస్ట్ టర్మ్ డాట్ ఈజ్ కీవర్డ్లో వెళ్తుంది. అంటే దాని అర్థం ఏంటి, అది కీవర్డా కాదా. ఒకవేళ కీవర్డ్ అయితే ట్రూని ప్రింట్ చేస్తుంది, అదే ట్రూని రిటర్న్ చేస్తుంది. ఒకవేళ అది కీవర్డ్ కాకపోతే ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు ట్రూ రిటర్న్ అయితే ఏమవ్వాలి, ఎస్ ఇట్ ఈజ్ ఏ కీవర్డ్ అని ప్రింట్ కావాలి. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయితే అది కీవర్డ్ కాదు కాబట్టి నో దిస్ ఈజ్ నాట్ ఏ కీవర్డ్. ఓకే, ఇప్పుడు నేను ఈ బ్రాకెట్ క్లోజ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఏం రావాలి, ప్రింట్ ఇక్కడ ఎల్ ఆఫ్ జే is a valid keyword. ఓకే, is a valid keyword అని రాశాను. ఒకవేళ ఇలా కాకపోతే else print L of j is not a valid keyword. ఓకే కదా, ఇది మనకు ప్రోగ్రామ్ అంతే. ఓకే, ఇప్పుడు దీన్ని ఒకసారి మనం రన్ చేసి చూద్దాం. ఇప్పుడు మనం ఆన్లైన్ కంపేర్లోకి వచ్చాం. ఇది ఒకసారి ఇందాక ఏది రాసామో అది ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ దీని అర్థం ఏంటి, ఇప్పుడు అర్థమైంది కదా మీకు. ఇంపోర్ట్ కీవర్డ్ అంటే ఒక కీవర్డ్ అనే బిల్ట్ ఇన్ లైబ్రరీ ఫంక్షన్ని మనం కాల్ చేసుకున్నాం. ఇందులో చాలా రకాల ఫంక్షన్స్ ఉంటాయి. అందులో ఒక ఫంక్షన్ డాట్ ఈజ్ కీవర్డ్. ఇది దేనికి యూజ్ అవుతుంది, మనం ఇచ్చిన ఒక స్ట్రింగ్ అది వ్యాలిడ్ కీవర్డా కాదా అనేది అది చెక్ చేయడానికి యూజ్ అవుతుంది. ఒకవేళ వ్యాలిడ్ కీవర్డే అయితే అది ట్రూని రిటర్న్ చేస్తుంది. ఈ ఫంక్షన్ అనేది ట్రూ రిటర్న్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ ఇఫ్ లూప్ లోపల ట్రూ అయిందో అప్పుడే ఈ సంబంధించిన స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ లోపల ఏదైనా ఫాల్స్ స్టేట్మెంట్లో అయితే, ఒకవేళ ఫాల్స్ అయితే స్టేట్మెంట్ ఇది ఎప్పటికీ ఎగ్జిక్యూట్ కాదు కదా, ఇఫ్ లూప్ ఎల్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే కదా, అర్థమైందా. ఇప్పుడు ఎలా ఇదంతా ఏంటి, మనం లిస్ట్ని రీడ్ చేసుకుని మొత్తం లిస్ట్ని రీడ్ చేసుకున్నాం అంతే. ఎలా అనేది ఫస్ట్ ఎంటీ లిస్ట్ క్రియేట్ చేసుకున్నాం. ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అనే కౌంట్ ఎన్ని ఉండాలి ఎలిమెంట్స్ కౌంట్ తీసుకున్నాం. ఇక్కడతో మన లిస్ట్ని రీడ్ చేస్తాం. ఆ లిస్ట్లో ప్రతి ఎలిమెంట్ని చెక్ చేయాలి కాబట్టి దాన్ని యాక్సెస్ చేసుకోవడానికి ఫర్ లూప్ రాసాం. తర్వాత కీవర్డ్ డాట్ ఈజ్ కీవర్డ్ అని మనం ఇక్కడ ఒక కండిషన్ రాసుకున్నాం. ఇప్పుడు మనం చెక్ చేద్దాం మనకి ఏవేమి మనకు ఉన్నాయి. ఎల్స్, ఇఫ్, ఫర్, ఇవి ఏవైనా ప్రింట్, ఇవన్నీ కూడా మన కీవర్డ్స్. ఓకే, ఎందుకు మనం వాటిని వేరియబుల్స్గా ప్లేస్ చేయలేం. ఇది రిజర్వ్డ్ కీవర్డ్స్. ఓకే కదా, మీకు అర్థమైంది కదా ఏంటని. మొత్తం 3 ఉండాలి అని కౌంట్ ఇచ్చాను. ఇప్పుడు ఒకటేమో హలో రాస్తున్నాను, తర్వాత ఎల్స్, ఓకే, తర్వాత ఇఫ్.
ఓకే, 3 రాస్తున్నాను. ఇక్కడ చూడండి అవుట్పుట్. హలో ఈజ్ నాట్ ఏ వ్యాలిడ్ కీవర్డ్, ఎల్స్ ఈజ్ ఏ వ్యాలిడ్ కీవర్డ్, ఇఫ్ ఈజ్ ఏ వ్యాలిడ్ కీవర్డ్. సో ఇఫ్ ఎల్స్ అనేవి వ్యాలిడ్ కీవర్డ్స్. ఓకే ఓకే వచ్చింది కదా. ఇప్పుడు రన్ చేద్దాం. మళ్ళీ ఇంకో కండిషన్ ఇస్తాను. హాయ్. సో ఎన్ని ఉండాలి ఎవరికైతే ఫస్ట్ 3 ఇస్తున్నాను. మళ్ళీ హాయ్ సారీ ఫర్. ఓకే, హాయ్ ఈజ్ నాట్ ఏ వ్యాలిడ్ కీవర్డ్, ఫర్ ఈజ్ ఏ వ్యాలిడ్ కీవర్డ్. ఓకే కదా. ఓకే, ఇప్పుడు మనకి ఎంత వర్కౌట్ అవుతుంది. ఓకే, ఇది మనకు ప్రోగ్రామ్. చూడండి, నేను సింపుల్గా చిన్నగా అయిపోయింది బిల్టిన్ ఫంక్షన్ యూజ్ చేస్తే. ఒకవేళ అలా కాకుండా మనం బిల్టిన్ ఫంక్షన్ యూజ్ చేయకపోతే దానికి మనకు కొంచెం డిఫికల్ట్ అవ్వచ్చు. ఇప్పుడు అదేంటి, మనం ఈ అన్ని కీవర్డ్స్ మనకు తెలిసి ఉండాలి. ఏవైతే పైథాన్లో వ్యాలిడ్ కీవర్డ్స్, అలాగే సి లాంగ్వేజ్లో వ్యాలిడ్ కీవర్డ్స్, అవన్నీ మనకి తెలిసి ఉంటే మనం ఈజీగా రాయొచ్చు అది కూడా. ఓకే, జనరల్గా గుర్తుపెట్టుకోలేం కదా మనం ఎక్కువగా, కాబట్టి మనం ఈ బిల్టిన్ ఫంక్షన్స్ యూజ్ చేస్తే చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే, ఈ ప్రోగ్రామ్ కనుక అర్థమైతే గ్యారంటీగా లైక్ చేయండి. ఓకే, మరిన్ని కాన్సెప్ట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏదైనా కాన్సెప్ట్స్ కావాలి అంటే కింద కామెంట్లో గ్యారంటీ చెప్పండి, మేము ఏదైనా కాన్సెప్ట్ చేస్తాం. ఏదైనా అది యాప్టిట్యూడ్ అయినా మీరు ఈ వీడియో కింద చెప్పొచ్చు, అంటే ప్రోగ్రామింగ్ అయినా సరే మీకు ఈ వీడియో కింద చెప్పొచ్చు. మేము పెట్టే ఏ వీడియోల కిందైనా మీరు ఈ కాన్సెప్ట్ ఫలానా కాన్సెప్ట్ కావాలి అని చెప్తే గ్యారంటీగా మీకు వాటి మీద మేము వీడియోస్ చేస్తాం. ఓకేనా, థ్యాంక్ యూ.